ఇసుక తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడ 6 రోజులుగా కనిపించడం లేదంటున్నారు. రోహిత్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏ అజ్ఞాతంలోకి వెళ్లారు? ఇప్పుడు ఇదే తాండూరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాండూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ సెంటర్ ముందు ఘటన కారణంగా తాండూరు పోలీసులు రోహిత్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే రోహిత్ హైకోర్టును ఆశ్రయించినట్టుగా సమాచారం. ఇసుక తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడున్నారు అంటూ కూడా అక్కడ విపరీతమైన ఆందోళన అయితే నెలకొంటోంది. 6 రోజులుగా అతను కనిపించట్లేదు అని అంటున్నారు. మరి ఏం జరిగింది? నిజంగానే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడున్నారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అక్కడ ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే గురించి వెతుకులాట అయితే ప్రారంభించారు అని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అక్కడ విధులకు ఆటంకం కలిగించడం, అక్కడ హంగామా సృష్టించడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరుసటి రోజు ఆయనను అరెస్ట్ చేయడానికి మణికొండకి తాండూరు పోలీసులు వచ్చినప్పటికీ ఆయన ఇంట్లో లేడు. అక్కడ ఉన్నటువంటి ఆయన సిబ్బంది కొంతమంది అక్కడికి వచ్చిన పోలీసుల సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకి కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా వార్తలు వైరల్ చేశారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడలేదు, అసలు ఆయన కనబడలేదు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పైన పలు సెక్షన్ల కింద తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు కేసు నమోదైన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయి ఉంటాడని చెప్పేసి కూడా ఆయన అనుచరులు, అక్కడ ఆయన ఉన్నటువంటి అభిమానులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హైకోర్టులో బెయిల్కి ప్రయత్నించి బెయిల్ వచ్చిన తర్వాతే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడా లేదంటే ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళాడనే దానికి సంబంధించి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆయన ఆచూకీ ఇప్పటివరకు కూడా దొరకలేదు. ఆయన కేసు నమోదైన మరుసటి రోజే విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదైనాయని తెలుసుకునే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగి హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజు అక్కడ వివాదం చోటు చేసుకుంది. ఏదైతే పూర్తిగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకి ఆయనకి మధ్య తోపులాట జరిగింది. అక్కడ తర్వాత తాండూరు ఎమ్మెల్యేని లోపలికి అలో చేశారు, నన్నెందుకు అలో చేయరని చెప్పేసి కూడా ఆయన అక్కడ పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగడం, కౌంటింగ్ సెంటర్ దగ్గర నిరసన తెలపడం, అంతేకాకుండా అక్కడ కొంచెం గొడవ కారణమయ్యాడని చెప్పేసి కూడా పైలట్ రోహిత్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోసం 4-5 టీములు ఏర్పాటు చేసుకొని గాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆచూకీ కోసం పోలీసులు ఉచితంగా ప్రయత్నిస్తున్నారు. కానీ 6 రోజుల నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి రాలేదు, ఇటు తాండూరుకు రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి ఆయనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే గాలిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం ఇండియాలోనే లేడు, ప్రస్తుతం విదేశాలకు వెళ్ళి ఉంటాడని చెప్పేసి కూడా ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి ఆ కేసు పైన ఇప్పటివరకు స్పందించలేదు, బయటికి వచ్చి మాట్లాడలేదు. కేసు నమోదైన తర్వాత అబ్స్కాన్లోకి వెళ్ళాడని చెప్పేసి కూడా ఇప్పుడు బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది